అందరికీ వందనాలు. అందరూ సంతోషంగా ఉన్నారా? ఆత్మీయ జీవితంలో సంతోషంగా ఉన్నారా? కుటుంబ జీవితంలో సంతోషంగా ఉన్నారా? సంఘ జీవితంలో సంతోషంగా ఉన్నారా? ఉండాలి. ఎప్పుడు మనము ఆత్మీయ జీవితంలో సంఘ జీవితంలో సంతోషంగా ఉంటామో ఆటోమేటిక్గా వాక్యము వలన, వాక్యము చేత కుటుంబ జీవితాల్లోనూ కూడా సంతోషం అనేది పరుగు పెట్టుకుంటూ వస్తుందన్నమాట. కుటుంబంలో అందరూ వాక్యాన్ని చక్కగా పాటిస్తే ఈ కుటుంబాల్లో ఎలాంటి కలహాలకు, ఎలాంటి భేదాలకు, ఎలాంటి ప్రతికూలతలకు ఏమాత్రము కూడా అవకాశం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇక్కడ చెబుతున్న మాటలు ఏవైతే ఉన్నవో టైంపాస్ చేయడానికి చెప్పబడుతున్న మాటలు కాదు. నేను పరిచర్య చేస్తున్నది టైంపాస్ కొరకు పరిచర్య చేయట్లేదు. అలాగే మీకు రక్షణ అనుగ్రహింపబడినది ఏదో యాక్సిడెంటల్గా ప్రమాదవశాత్తు మీకు రక్షణ రాలేదు. దేవుని యొక్క సంకల్పంలో మనం ఉన్నాం, దేవుని యొక్క ఉద్దేశంలో మనం ఉన్నాం, దేవుని యొక్క ఏర్పాటులో మనం ఉన్నాం, ఆయన చిత్తములో మనం ఉన్నాం. కాబట్టి ఎంత జాగ్రత్తగా మన భక్తిని మనము మెరుగుపరుచుకుంటే, ఎంత జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని మనము అభివృద్ధి పరుచుకుంటే మనము పరలోకానికి వెళ్ళడానికి అవకాశము బాగుంటుంది. కాబట్టి నేను ఈ స్థలమందు నిలబడి చెబుతున్న ఈ మాటలు ఏవైతే ఉన్నవో ఈ మాటలు సమాజంలో తత్వజ్ఞానము వలన బోధింపబడే సంగతులు కావివి, లౌకిక జ్ఞానము వలన బోధింపబడే సంగతులు కావివి. ఈ జ్ఞానము దైవ జ్ఞానము. ఈ జ్ఞానమును ఎందుకు బోధిస్తున్నామంటే మనము కన్ను మూసిన వెంటనే పరలోకమునకు మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాం. జాగ్రత్తగా విందాం, జాగ్రత్తగా ఆలకిద్దాం. పరలోకమునకు వెళ్ళాలనే ఆశ ఎవరికైతే ఉంటుందో వారికి ఈ మాటలు చాలా నచ్చుతాయి. పరలోకమునకు వెళ్ళాలనే కోరిక ఎవరికైతే ఉంటుందో వారికి ఈ మాటలు బాగా ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి ఏమాత్రము కూడా అలసత్వము కానీ, వాక్యం వినే విషయంలో నిర్లక్ష్యమును కానీ మనం ప్రదర్శించకుండా చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినే ప్రయత్నం చేద్దాము. ఇందులో హెచ్చరిక ఉంటుంది, ఇందులో గద్దింపు ఉంటుంది. ఇందులో ఈ హెచ్చరిక గద్దింపు కంటే ఎనలేని దేవుని గొప్ప ప్రేమ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే గద్దించేసాడండి, హెచ్చరించేసాడండి, మా గురించే వాక్యం చెప్పేస్తున్నాడండి అనుకుంటాము. కానీ ఒక సేవకునిగా మాకున్న భారం ఏంటంటే దేవుని విలువైన ప్రేమ ఏదైతున్నదో ఆ ప్రేమను సంఘానికి వాక్యము ద్వారా చూపించాలి. పరిశుద్ధాత్ముడి వలన ఈ జాబ్ పొందుకున్నాను, యేసుక్రీస్తు యొక్క రక్తము వలన ఈ ఉద్యోగం పొందుకున్నాను. ఏంటి నా ఉద్యోగం అంటే పాపములో కొట్టుమిట్టాడుతున్న వారిని ప్రభువు చెంతకు రక్షించడము, అలాగే సంఘములోనికి వచ్చిన తర్వాత కూడా ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యము చేస్తున్న వారిని ఉత్తేజపరిచి, వారిని ప్రేరేపించి, ఆత్మ వలన వారిని సంఘములో అభివృద్ధి పరిచి సమాజంలో దేవునికి ప్రయోజనకరమైన పాత్రలుగా ప్రతి ఒక్కరూ ఎదగాలని ఈ జాబుని పరిశుద్ధాత్మ వలన పొందుకున్న ఉద్యోగం ఇది. కాబట్టి ఇందులో సొంత మాటలు ఉండవు, ఇందులో కల్పనా కథలు ఉండవు, ఇందులో లోకంలో జరిగే ముచ్చట్లు ఉండవు. కానీ ఇందులో కేవలము దేవుని యొక్క వాక్యము మాత్రమే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాల్సిందిగా కోరుచున్నాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథంలో ఒక మాట మనం చూద్దాము. ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథములోని 2వ అధ్యాయము చాలా జాగ్రత్తగా 7వ వచనం చూద్దాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రకటన గ్రంథములోని 2వ అధ్యాయము 7వ వచనం చూస్తే, చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినును గాక. అలాగే 11వ వచనం చూద్దాం ఒకసారి. 11వ వచనము, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. అలాగే మనము 17వ వచనం చూద్దాం ఒకసారి. 17వ వచనము, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక అన్నాడు. అలాగే 29వ వచనం చూద్దాము, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక.
అలాగే మూడో అధ్యాయంలో 6వ వచనం చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 6వ వచనంలో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు ఏమన్నాడు? వినును గాక. అలాగే 3వ అధ్యాయం 13వ వచనంలో సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. అలాగే 22వ వచనం చూస్తే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 3వ అధ్యాయములో 7 సంఘాలకు యేసుప్రభు వారు యోహాను గారి ద్వారా లేఖలు రాస్తూ, ఎఫెసు సంఘమా నీకు రాయబడిన ఉత్తరము చదువుకో, స్ముర్ణ సంఘమా నీకు రాయబడిన ఉత్తరాన్ని నువ్వు చదువుకో, పెర్గములో ఉన్న సంఘమా నీకు రాయబడిన ఈ ఉత్తరాన్ని నువ్వు చదువుకో, తుయతైరలో ఉన్న సంఘమా నీకు రాయబడిన ఈ లేఖను నువ్వు చదువుకోవాలి. అలాగే సార్దీసులో ఉన్న సంఘమా ఈ రాయబడిన లేఖను నువ్వు చదువుకోవాలి. అలాగే ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘమా నీ కొరకు రాయబడుతున్న ఈ లేఖను నువ్వు చదువుకోవాలి. అలాగే లాస్ట్గా మరి లవోదీకలో ఉన్న సంఘమా ఈ నీ కొరకు రాయబడుతున్న ఈ లేఖను నువ్వు చదువుకోవాలని ఏషియా మైనర్లో ఉన్న 7 సంఘాల వరకు యేసుప్రభు వారు పత్రికలు రాస్తున్నాడు, లేఖలు రాశాడు, ఉత్తరాలు రాశాడు. ఎందుకు రాశాడనంటే సంఘాలలో కొన్ని సమస్యలను ఆయన చూస్తున్నాడు. సంఘాలలో ఏ సంఘము? తన స్వరక్తమిచ్చి కొన్న సంఘము, తన స్వరక్తము చేత ఏర్పాటు చేయబడిన సంఘాల్లో కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి. భక్తి అనగారిపోతుంది. కొన్ని విషయాల్లో బాగుంటున్నారు, కొన్ని విషయాల్లో మృతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అందుకే ఒకే విషయాన్ని 2-3 అధ్యాయాల్లో ఒకటే మాటను ఆయన 7 పర్యాయాలు ఆయన ప్రస్తావన చేశాడు. చూడండి ఏమన్నాడు? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలిగిన వాడు వినుగాక. ఏంటి, నా మాట వినబడుతుందా? చెవులున్నాయా? చెవులు ఉన్నాయి కాబట్టి వింటున్నాం. కానీ ఆత్మ ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు. సంఘాలను ఆత్మ హెచ్చరిస్తున్నాడు. సంఘాలను యేసుక్రీస్తు వారు హెచ్చరిస్తున్నారు. సంఘాలను క్రీస్తు యొక్క ఆత్మ హెచ్చరిస్తుంది. ఏమని హెచ్చరిస్తున్నారంటే, చెవులున్న వారులారా వినుచున్నారా అని అంటున్నాడు ఆయన. అదేంటండి, అందరికీ చెవులున్నాయి కదా, అందరికీ మాకు వినబడుతుంది కదా, ఎలాంటి వినికిడి లోపం లేదు కదా, చెవులు కలిగిన మేము వింటున్నాము కదా అంటే, ఒకే మాట ఒకే వచనాన్ని ఈ 2-3 అధ్యాయాల్లో ఎన్నిసార్లు రాశారు చెప్పండి? 7 సార్లు రాశారు. 7 సార్లు ఒకే మాటను ప్రస్తావన చేస్తున్నారనంటే ఊరికే రాస్తారా అండి? ఊరికే రాస్తారా? దేవుడు ఏదైనా ఒక మాటను రాస్తున్నాడంటే బైబిల్లో ఒక ప్రత్యేకమైన ఉద్దేశము కలిగి రాస్తాడు. దేవుడు తన నోటి చేత ఒక మాట ఆయన పలుకుతున్నాడంటే దాని వెనకాల ఎంతో ఉద్దేశం ఉంటుంది, ఎంతో గొప్ప కారణం ఉంటుంది. ఆయన ఏ పని కూడా ఊరికే చేయడు. ఆయన ఏ మాట కూడా ఊరికే టైంపాస్గా ఆయన చెప్పడు. ఆయన చెప్పాడంటే దాని వెనకాల ఎంతో ఎంతో గొప్ప ఉద్దేశం ఉంటుంది. నవగ్రహాలు అన్నాం, గ్రహాలు 9 అన్నాం. దానిలో చివరి గ్రహము కాదు 8 అని కూడా అంటున్నారు. ఓవరాల్గా నవగ్రహాలు అనుకోండి. గ్రహాలను దేవుడు ఎందుకు చేశాడు? భూమిని మాత్రమే చేస్తే సరిపోయేది కదా, భూమిని మాత్రమే చేస్తే సరిపోయేది. కానీ మిగిలిన గ్రహాలను కూడా ఎందుకు చేశాడు? ఆ గ్రహాల యొక్క ఒక్కొక్క గ్రహం యొక్క పరిమాణము, భూమి ఎంత ఉంటే బుధుడు ఎంత ఉంటాడు, అలా ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క పరిమాణంలో ఉంటాడు. మళ్ళీ ఈ సిస్టంలో సూర్యుడు సెంటర్ ఎందుకు పెట్టాడు? దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంది. దేవుడు ఏ పని చేసినా ఒక చక్కటి ఉద్దేశంతో చేస్తాడు. అమ్మ ఇంట్లో ఉదయాన్నే లేచి ఇడ్లీ ఎందుకు వేస్తుంది చెప్పండి? పని లేక వేస్తుందా? ఏమంటే పని లేక వేస్తారా? ఉదయాన్నే లేచి ఇల్లంతా ఎందుకు ఊడుస్తారు చెప్పండి? పని లేక చేస్తారా? నాన్న ఉదయాన్నే వెళ్ళిపోయి సాయంత్రం వస్తాడు, డ్యూటీ చేసుకుని వస్తాడు, పని లేక డ్యూటీ చేస్తాడా? చేయడు కదా. నాన్న ఏ పని చేసినా దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంటుంది. అమ్మ ఇంట్లో ఏ పని చేసినా దాని వెనకాల ఒక మంచి ఉద్దేశం ఉంటుంది. దేవుడు చీమను చేశాడు. చీమకి ఏమి ఇచ్చాడు చెప్పండి? కాళ్ళు ఇచ్చాడు.
ఆ కాళ్ళకు కూడా ఒక ఉద్దేశం ఉన్నది. చీమ ఎంత ఉంటుంది చెప్పండి? చాలా చిన్నగా ఉంటుంది. నువ్వు చిన్నదానివే కదా, నీకు కాళ్ళు ఎందుకు అనుకుంటే చీమ మనుగడ సంపాదించలేదు. దోమకు దేవుడు రెక్కలిచ్చాడు, ఈగలకు దేవుడు రెక్కలిచ్చాడు. అంత పెద్ద గ్రహాన్ని చూడండి, ఆ గ్రహం యొక్క పరిమాణం చూడండి, ఆ యొక్క గ్రహం యొక్క ఆర్బిట్ చూడండి. ఆ గ్రహం ప్రతిరోజు కూడా తన కక్షలో అది తిరుగుతూ ఉంటుంది. భూమి ప్రతిరోజు కూడా తిరుగుతూ ఉంటుంది. దోమ, చిన్న దోమ రెక్కలు కలిగి ఎగురుతూ ఉంటుంది. రెక్కలు ఎందుకు అంటే గమనించగలగాలి. దేవుడు సృష్టిలో ఏదైతే చేశాడో, చేస్తున్నాడో, చేయబోతున్నాడో, అలాగే బైబిల్ గ్రంథంలో దేవుడు ఏదైతే రాశాడో, గీశాడో, నిబంధనలు చేశాడో, ప్రతి నిబంధన వెనకాల, ప్రతి వాక్యము వెనకాల, ప్రతి అక్షరము వెనకాల దేవుని యొక్క అమోఘమైన ఉద్దేశము దాగి ఉన్నది. ఊరికి ఆయన ఏ మాట కూడా రాయుడు. యేసు ప్రభు వారు ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలకి, ఏషియా మైనర్లో ఉన్న 7 సంఘాలకి పత్రికలు రాస్తూ, ఎఫెసు సంఘమా, ఆత్మ చెప్పే మాట చెవులుంటే నువ్వు వినాలి. స్మరణలో ఉన్న సంఘమా, ఆత్మ చెప్పే మాట నీకు చెవులుంటే నువ్వు వినాలి. పెర్గములో ఉన్న సంఘమా, ఆత్మ చెప్పే మాట నీకు చెవులు వింటే నువ్వు వినాలి. తుయితైరలో ఉన్న సంఘమా, ఆత్మ చెప్పే హెచ్చరికలు నువ్వు ఖచ్చితంగా నీకు చెవులుంటే నువ్వు వినాలి. పెర్గములో ఉన్న సంఘమా, సార్దీసులో ఉన్న సంఘమా, ఆత్మ చెప్పే మాట నువ్వు వినాలి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘమా, ఆత్మ చెప్పే మాట నువ్వు వినాలి. చివరిగా లవోదికీయలో ఉన్న సంఘమా, ఆత్మ చెప్పే మాట నువ్వు వినాలి. ఒక ఉద్దేశము కలిగి ఈ 7 సంఘాల వారికి యేసు ప్రభు వారు పత్రికలు రాశాడు, లేఖలు రాశాడు. ఏంటి లేఖల యొక్క సారాంశం ఏంటి? ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు రాయబడిన ఈ లేఖల వెనకాల ఉద్దేశం ఏంటి అంటే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడు కాక అనేది అన్న మాట ఎంత కామన్గా ఉందో, అలాగే 7 సంఘాలకు ఆయన ఉపయోగించిన మరొక మాట ఏంటంటే, నీ క్రియలను నేను ఎరుగుతున్నాను. ఎఫెసీ సంఘానికి చూడండి, స్మరణ సంఘానికి చూడండి, పెర్గములో ఉన్న సంఘానికి చూడండి, తుయితైర సంఘాన్ని చూడండి, సార్దీసులో ఉన్న సంఘాన్ని చూడండి, ఫిలదెల్ఫియా సంఘాన్ని చూడండి, తర్వాత కింద ఉన్న లవోదికీయ సంఘాన్ని చూడండి, నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు. అలాగే మూడవ స్టేట్మెంట్ ఏంటంటే మీరు జయిస్తే నా వాగ్దానాలను మీరు పొందుకుంటారు. జయించిన వారికి నేను నా పలానా నీతి కిరీటం ఇస్తాను, నా పేరు ఇస్తాను, పరలోకములో మీకు మంచి స్థితిని ఇస్తాను, జయించిన వానికి నా తండ్రి సింహాసనాన్ని ఇస్తానని యేసు ప్రభువు వారు ఈ 3 స్టేట్మెంట్లు చాలా జాగ్రత్తగా గమనించాలి. మొదటి స్టేట్మెంటు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. రెండో స్టేట్మెంటు, నీ క్రియలను నేను ఎరుగుదును. సంఘమా అనుకుంటున్నాము మన గురించి దేవునికి ఏమీ తెలియదని, దేవునికి సమస్తము ఎరిగినవాడు. తర్వాత మూడో స్టేట్మెంట్ ఏంటంటే, మీరు జయిస్తే నేను మీకు మంచి వాగ్దానాన్ని ఇస్తాను. మీరు గమనించండి, ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం నుంచి 3వ అధ్యాయం చివరి వరకు ఉన్న 7 సంఘాలకు రాయబడిన ఈ మాట మీరు చదువుతున్నప్పుడు, యేసుక్రీస్తు వారు 4 విషయాల మీద ఆయన ఫోకస్ చేశాడు. సంఘాలు ఎలా ఉండాలి అనే దాని గురించి, సంఘము ఎలా ఉంటే అది సంఘము అవుతుందనే దాని గురించి 4 విషయాల గురించి ఆయన ఫోకస్ చేశాడు. ఏంటి 4 విషయాలంటే, సంఘము యొక్క డాక్ట్రిన్ బాగుండాలి, సంఘము యొక్క బోధ బాగుండాలి, సంఘములో మంచి ఆరోగ్యవంతమైన ఆత్మ సంబంధమైన సిద్ధాంతం బాగుండాలి. ఈరోజు సిద్ధాంతాన్ని ఎవరు పట్టించుకోరు చూడండి, డాక్టర్ని ఎవరు పట్టించుకోరు. సిద్ధాంతం అంటే ఏంటి? యేసు ప్రభు వారు ఎలా సంఘాన్ని నడిపించమన్నాడో అలాగే నడిపించాలి. యేసు ప్రభు వారు సంఘానికి మనల్ని ఎలా రమ్మన్నాడో అలాగే మనం రావాలి. సంఘములో ఉన్న మనము, సంఘములోనికి చేర్చబడిన మనము, స్థానిక సంఘాల్లో ఉన్న మనము ఎలాగైతే మనం మనుగడ సంపాదించాలో, ఎలాగైతే మనము మనుగడను మరి కొనసాగించాలో అలాగే కొనసాగించాలి. ఏ సిద్ధాంతాన్ని వింటున్నాము? ఈరోజు సమాజంలో
వాక్య సంబంధమైన డాక్టర్ని సరిగా లేదు. ఈ డాక్టర్స్ ఎలా ఉన్నాయంటే, మీకు అప్పులు పోవాలంటే మా దగ్గరకు రండి, మీ గ్యాస్ సిలిండర్ నింపబడాలంటే మా దగ్గరకు రండి, మీ యేసుప్రభు వారి కిచెన్లోకి వచ్చి కూరగాయలు తరగాలంటే మా దగ్గరకు రండి, మీ బర్రెలు ఈనాలంటే మా దగ్గరకు రండి. అంటే లోక సంబంధమైన ఆలోచనల చేత, లోక సంబంధమైన ఉద్దేశముల చేత మనుషులను ఆకట్టుకోవడానికి వాక్యాన్ని తారుమారు చేసేసి నిజమైన సిద్ధాంతం ఏదైతే ఉన్నదో, క్రిస్టియన్ డాక్టరీన్ ఏదైతే ఉన్నదో, ఆ డాక్టరీన్ని, సిద్ధాంతాన్ని నిర్వీర్యం చేస్తున్నవారు అనేక మంది ఉన్నారు. బయట ఒక విషయం చెప్తానండి, సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఒక విషయం చెప్తా. సిద్ధాంతములో మనం ఏది వినాలంటే బైబిల్ గురించి మనకు ఎక్కువ అవగాహన కలిగి ఉండాలి. చదువు రాని వారి గురించి నేను మాట్లాడలేదు, కానీ చదువు వచ్చిన వారు ఎంతవరకు బైబిల్లో ఉన్న వాక్యాన్ని తరచుగా మనం చదవగలుగుతున్నాం చెప్పండి. నాకు చాలా పనులు ఉన్నాయండి ఎవరు చెప్పకండి. నాకు చాలా పనులు ఉన్నాయండి, నేను చాలా సమస్యల్లో ఉన్నానండి, నేను చాలా వేదనలో ఉన్నానండి, నేను చాలా బలహీనతల్లో ఉన్నానండి, అసలు నేను ఎంత కష్టపడుతున్నాను నీకేం తెలుసండి అని మనం చెప్పుకోవచ్చు, సేవకుడికి కానీ ఇరుగు పొరుగు వారికి కానీ. ఈ యొక్క లెసన్ ఏదైతే ఉన్నదో, ఈ యొక్క పాఠం ఏదైతే ఉన్నదో 3 భాగాలు మాట్లాడతా. మొదటి భాగము సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. రెండవ భాగము నీ క్రియలను నేను ఎరుగుదుననే మాట. అలాగే మూడవది ఏమన్నాడు చెప్పండి, జయించువానికి ఆయన ఇచ్చే ఆశీర్వాదం గురించి కూడా మాట్లాడతాను. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ 3 భాగాలు మిస్ అవ్వకుండా వింటేనే మనకు సంఘములో మనం ఏంటి, మన కొరకు యేసుప్రభువు వారు చేసిన కార్యములు ఏంటి, మనం జయిస్తే మనం పొందుకునేది ఏంటి, ఇవన్నీ మనకు అర్థమవుతాయి. కాబట్టి ఎక్కడా కూడా అపార్థాలకు తావివ్వకుండా వాక్యాన్ని మనం చక్కగా విందాము. ప్రియ దేవుని బిడ్డలారా, డాక్టరీన్ ఎలా ఉండదనంటే చెప్పండి, రెండో మాట నీ క్రియలను నేను ఎరుగుదును, మూడవది జయించిన వారికి ఇచ్చే వాగ్దానం అనమాట. ఈ 3 సంఘాలతో యేసుప్రభువు వారు మాట్లాడారు. ఈ 3 మొదటిది నేను మాట్లాడుతున్నాను. ఏంటా మొదటి మాట? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అయ్యా చెవులున్నాయి కదా, అందరూ వినండి. విని ఈ చెవితో వదలకూడదు. ఎవరైనా పిచ్చోళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏమంటారు చెప్పండి, ఆడి మాట పట్టించుకోకరా, ఆయన మాట పట్టించుకోకు, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయాలి. పని ప్రాంతంలో కూడా కొంతమంది ఉంటారు, మనల్ని బాగా వేధిస్తారు, టార్చర్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మన తోటి వరకు మనం చెప్పుకుంటూ ఉంటే ఆయన మాటలు పట్టించుకోకండి అండి, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయండి అంటారు. కానీ వాక్యం అలా కాదు. సంఘాలతో యేసుక్రీస్తు వారు రాయించిన మాటలు ఏవైతే ఉన్నవో, సంఘాలతో ఆత్మ చెప్పుచున్న మాటలు ఏవైతే ఉన్నవో, సంఘాలతో యేసుప్రభువు వారు మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నవో, ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయాల్సిన మాటలు ఎంత మాత్రము కూడా కాని మాటలు ఇవి. ఈ చెవితో విన్న మనము మన మస్తిష్కంలో, మన మెదడులో వాటిని స్టోర్ చేసుకుని, బ్రెయిన్లో వాటిని మనము చక్కగా స్టోర్ చేసుకుని జాగ్రత్తగా మన భక్తిని మనం కొనసాగించాలి. సిద్ధాంతము సంఘాల్లో 4 చాలా ప్రాముఖ్యమైనవి. ఈ మొదటి ఎపిసోడ్లో, మొదటి భాగములో సంఘములతో ఆత్మ చెప్పుచున్న ఈ మాటలను చెవిగలవాడు వినుడుగాకనే ఈ యొక్క సందేశములో 4 చాలా ప్రాముఖ్యమైనవి. మొదటిది, సంఘములో డాక్ట్రిన్ బాగుండాలి, సిద్ధాంతం బాగుండాలి. పెద్ద సంఘం అయితే ఎగేసుకుని వెళ్ళిపోయే ఆలోచనలు మనం మానుకోవాలి. రెండవది మా పాస్టర్ గారు చాలా గొప్పవాడండి, ఆయన చాలా గొప్ప పరిచర్య చేశాడండి అని పాస్టర్ గారి యొక్క గొప్పతనాన్ని బట్టి వెళ్ళే ఉద్దేశము మంచిది కాదు. నీ చర్చ్ గొప్పదైతే నీకు రక్షణ రాదు. ఫలానా ప్రాంతంలో, ఫలానా చర్చిలో మేము సభ్యత్వం కలిగి ఉన్నామండి, నీ మెంబర్షిప్ను బట్టి కూడా దేవుడు ఏమాత్రము కూడా ఎంటర్టైన్మెంట్ అయ్యేవాడు కాదు. నీ మెంబర్షిప్ని బట్టి కానీ, నీ చర్చ్ యొక్క భవనాన్ని బట్టి కానీ, బిల్డింగ్ని బట్టి కానీ, చర్చ్ యొక్క పాస్టర్ని బట్టి కానీ, సంఘ స్థాపకుడు ఫౌండర్ని బట్టి కానీ, చైర్మన్ని బట్టి కానీ దేవుడు సంతోషించేవాడు కాదు. దేవుడు దేన్ని బట్టి సంతోషిస్తున్నాడంటే సంఘములో డాక్ట్రిన్ బాగుండాలి. రెండో పాయింట్ ఏంటంటే సంఘములో ఆచరణ బాగుండాలి. ఏ వాక్యం అయితే వింటున్నామో, ఏ డాక్టర్ని అయితే వింటున్నామో, ఆ డాక్టర్ని వాక్య సంబంధమైన డాక్టర్ని అయితే ఆ డాక్టర్ని మనము చక్కగా
చక్కగా మనము మన లైఫ్లో మనము ఇంప్లిమెంట్ చేయాలి, ఆచరించాలి. మూడోది ఏంటంటే సంఘములో హెచ్చరిక ఏదైతే ఉన్నదో, సంఘములో యేసుక్రీస్తు వారి వలన ఆత్మ చేత మనము ఎప్పుడు కూడా హెచ్చరింపబడి మన ఆత్మీయ జీవితాల్లో మనము మార్చుకోవాలి. తర్వాత 4వ పాయింట్ ఏంటంటే సంఘం అంటే ఎవరు చెప్పండి? గోడలు కాదు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని ఎలాగైతే దేశభక్తి గీతాన్ని మనం చదువుకుంటామో, సంఘం అంటే గోడలు కాదు, సంఘం అంటే చర్చ్ బిల్డింగ్ కాదు. సంఘం అంటే అందులో ఉన్న మనము ఏ విషయాల్లో మన ఆత్మీయ జీవితం బాగుండాలంటే, మన ఆత్మీయ జీవితాల్లో ఏ విషయాలు మనం అభివృద్ధి చెందాలంటే డాక్ట్రిన్ బాగుండాలి. మొదటిది సిద్ధాంతము బాగుండాలి. ఆ సిద్ధాంతం ఎలా ఉండాలంటే మనిషిని లోకం వైపు నడిపించేది కాకుండా నిత్యత్వం వైపు, పరలోకం వైపు, రక్షణ వైపు, పరిశుద్ధత వైపు నడిపించేదిగా ఆ సిద్ధాంతం ఉండాలి. రెండవది ఆచరణ బాగుండాలి. మూడవది హెచ్చరికలు చేసే బోధన మనం వినాలి. హెచ్చరిక ఉండాలి. ప్రభు యొక్క హెచ్చరికలకు ఎప్పుడు మనం చోటు ఇవ్వాలి. ఇక 4వది వాగ్దానము. ఈ 4 విషయాలు మీరు గమనించండి. 4 విషయాల్లో మొదటిది ఏం చెప్పండి? డాక్ట్రిన్. మొదటిది డాక్ట్రిన్, రెండవది అమలుపరచుట, మూడవది హెచ్చరిక, 4వది వాగ్దానము. మనకి వాగ్దానాలు అంటే చాలా ఇష్టం. యేసు ప్రభు చెప్పే హెచ్చరిక మనం తీసుకోం. ఆత్మ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడే, ఆ హెచ్చరికను మనం తీసుకోం. మనకి ఎంతసేపు ఏం కావాలి చెప్పండి? మన సమస్యలు పోవాలి, మన బాధలు పోవాలి, మన అనారోగ్యం పోవాలి, ఇంకొకటి పోవాలి. మనం ఏదైతే శ్రమ పొందుతున్నామో ఆ శ్రమ తొలగిపోవాలని ఆలోచిస్తామో. కానీ డాక్ట్రిన్ ఎలా ఉన్నది? వాక్యాన్ని నేను ఎలా ఆచరించగలుగుతున్నాను? యేసుక్రీస్తు యొక్క హెచ్చరికను నేను ఎలా స్వీకరించగలుగుతున్నాను? 4వదిగా వాగ్దానాన్ని నేను ఎలా పొందుకోవడానికి ఎలా సిద్ధపడుతున్నాను? ఈరోజు సంఘం ఎలా అయిపోయిందనంటే ఎంతసేపు దీవెన కావాలండి, ఆశీర్వాదం కావాలండి. ఆశీర్వాదం రాదు అని చెప్పట్లేదు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదం కాదు, కానీ యేసు ప్రభు వారు ఆశీర్వాదం ఇస్తానన్నాడు, వాగ్దానం ఇస్తానన్నాడు. అది ఈ శీర్షికలో 3వ భాగంలో చెబుతానన్నాను నేను. అది ఎలాంటి ఆశీర్వాదమో, అది ఎలాంటి వాగ్దానమో, ఆ వాగ్దానాన్ని మనం పొందుకోవాలంటే, ఆ ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే లోకంలో మనం దేన్ని త్యాగం చేయాలో, లోకంలో మనం దేన్ని వదులుకోవాలో, దేన్ని మనం జయించాలో, జయిస్తేనే ఇస్తానన్నాడు పరలోకాన్ని. కాబట్టి జాగ్రత్తగా విందాం. మొదటిది డాక్ట్రిన్, సిద్ధాంతం. ఈరోజు సంఘములో సిద్ధాంతాలను ఎవరు పట్టించుకోవట్లేదు. వెళ్ళామా, ఏదో చెప్పారా, వచ్చేసామా. సంఘం యొక్క భక్తి ఎలా అయిపోయిందనంటే బాహ్య సంబంధమైన భక్తి మీద చాలా దృష్టి నిలుపుతున్నారు. బాహ్య సంబంధమైన భక్తి ఏంటి చెప్పండి? ఆదివారం రాగానే చక్కగా రెడీ అయిపోయి చర్చ్కి వెళ్ళిపోయి చర్చిలో పాటలు పాడి ప్రార్థన చేసి ప్రభు వల్ల చెయ్యి వేసి కానుకలు వేసి వాక్యం విని ప్రార్థన చేయించుకుని మరలా వచ్చేయడం. పండగలప్పుడు మేము క్రైస్తవులము, లేదంటే క్రిస్మస్ రాగానే స్టార్ పెట్టుకుని ఇదిగో మేము క్రైస్తవులము, లేదంటే మన సమాజంలో వెళ్తున్నప్పుడు బైబిల్ కలిగి ఉన్న మనము క్రైస్తవులము, ఇంటి మీద సిలువ గుర్తు పెట్టుకుంటే మేము క్రైస్తవులము. ఇదంతా కూడా బాహ్య సంబంధమైన భక్తి అన్నమాట. మేము బాహ్యముగా దేన్ని బట్టి మేము క్రైస్తవులం అంటే మేము ప్రార్థన చేస్తామండి. ఇంకా మన భారతదేశంలో చెప్పుకోవాలంటే వీళ్ళు క్రిస్టియన్స్ అని ఎలా వెంటనే గుర్తుపడతారంటే వీళ్ళు బొట్టు పెట్టుకోరండి. కొంతమంది అయితే తెల్ల వస్త్రాలు వేసుకుని బైబిల్ చేతులు పట్టుకుంటారండి. అంటే బాహ్య సంబంధంగా వీళ్ళు క్రైస్తవులు అని ఎలా గుర్తిస్తారంటే ఈ కొన్ని సిమ్టమ్స్ వలన, సూచనల వల్ల గుర్తిస్తూ ఉంటారు. కొంతమంది అయితే బంగారం ఏం వేసుకోరండి. బాహ్య సంబంధమైన భక్తి. ఇందులో ప్రార్థన ఉన్నది, వాక్యం ఉన్నది, బైబిల్ ఉన్నది, సిలువ గుర్తున్నది. మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము, చర్చికి వెళ్తున్నాము. క్రిస్మస్ అని, న్యూ ఇయర్ అని, ఈస్టర్ అని, గుడ్ ఫ్రైడే అని ఈ రకరకాల కార్యక్రమాల్లో అనేకమైన మీటింగ్స్లలో మనం కనబడుతూ ఉన్నాము. ఓకే, కానీ సిద్ధాంతపరంగా నీ భక్తి ఎలా ఉన్నది? పరలోకం
లోకమునకు నడిపించగలిగే సిద్ధాంతాన్ని నువ్వు వింటున్నావా నీ వాక్యంలో? లోకము చేత, లౌక్యము చేత, తత్వజ్ఞానము చేత నింపబడుతున్న బోధలు వింటున్నారా? అది మీరు గమనించండి. ఈరోజు చాలామంది మీరు సంఘాలను చూడండి, చాలామంది ఎలా ఉంటారంటే ఈరోజు వాక్యం ఏం చెప్పారు అంటే వాక్యం మీద చెప్పారండి, బాగుందా అంటే చాలా బాగుందండి, మీరు చెబుతారా అంటే చెప్తారా అండి? చెప్పరు. అట్లీస్ట్ నోట్తో ఈ విషయాలు చెప్పారండి, ఈ విషయాల ద్వారా దేవుడు నాతో మాట్లాడనంటే మనం చెప్పలేము. చూడండి, గత వారం ఏమి విన్నామంటే ఈ వారం చెప్పలేము. చూడండి, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏ వాక్యం విన్నారనంటే మనం చెప్పలేము. చూడండి, దానికి అర్థం ఏంటంటే వాక్యాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవట్లేదు. ఆత్మ చెప్పుచున్న మాటలు ఏవైతే ఉన్నావో ఆ మాటలు మనము చెవి ద్వారా మస్తిష్కంలోనికి పంపించి అక్కడ మనము స్టోర్ చేసుకోవట్లేదు. మనకి ఎంతసేపు భక్తిలో ఏం గుర్తుందో చెప్పనా? సిద్ధాంతములో లేనివి గుర్తుంటాయి. క్రిస్టియన్ డాక్ట్రిన్లో ప్రభు ఏదైతే చెప్పలేదో అవి గుర్తుంటాయి. వాటిలో బాహ్య సంబంధమైన భక్తి ఒకటి. అలాగనే సంఘానికి రావడము, పాట పాడడం, ప్రార్థన చేయడము, ఇది కూడా బాహ్య సంబంధం అన్నారు కదండి. మరి అది కూడా రాంగ్. దాన్ని నేను ఏమాత్రం రాంగ్ అని చెప్పట్లేదు. కనిపించే భక్తి ఓకే, కానీ నీ ఆత్మను నడిపించుకోవడానికి నీ డాక్ట్రిన్ ఎలా ఉన్నది? యాకోబు గారు ఏమన్నారనంటే మీలో ఎవరైనా రోగి అయి ఉంటే అతని ఇంటికి సంఘ పెద్దలకి వెళ్ళి ఆ సంఘ పెద్దలు ఏం చేయాలంటే రోగికి నూనె రాసి అదే రోగికి ప్రార్థన చేయమన్నారు. మనం ఏం చేసామంటే 10 రూపాయలతో ఒక నూనె డబ్బా కొనుక్కుని అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుని, ప్రార్థన ఎవరికన్నాడు చెప్పండి? రోగికా, నూనెకా? డాక్టర్ని ఏంటి చెప్పండి ఇక్కడ? మనకి ఈజీగా అర్థమయ్యేది. డాక్టర్ని ఏంటి ఇక్కడ? రోగికి ప్రార్థన చేయాలి, రోగి నిమిత్తం ప్రార్థన చేయాలి, సంఘ పెద్దలు లేదా సేవకుడు వెళ్ళి ప్రార్థన చేయాలి. ఇది డాక్ట్రిన్, ఇది సిద్ధాంతము. మనకి ఈజీగా అర్థం అవడానికి ఈజీ ఎగ్జాంపుల్ చెబుతున్నాను. కానీ మనం ఏం చేస్తామంటే ఎక్కడికో చర్చికి వెళ్ళిపోయి అక్కడ నుంచి 10 రూపాయల డబ్బాని, 10 రూపాయల నూనె డబ్బాని 200లకు అమ్ముతూ ఉంటే ఆ 200 కూడా దీనికి వెల అని రాయరు. ఏమని రాస్తారు? విరాళము, పరిచర్య కొరకట విరాళము. అంటే వ్యాపారాన్ని కూడా అందంగా మార్చేసేది ఎవరినంటే క్రైస్తవ సంఘాలే. వ్యాపారము చూడ చక్కగా జరిగేది ఎక్కడనంటే క్రిస్టియన్ చర్చెస్లోనే. దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. సిద్ధాంతం ఏంటంటే ఎవరు రోగి అయ్యున్నారో రోగి యొద్దకు వెళ్ళి మీరు ప్రార్థన చేయాలి. విచిత్రం ఏంటంటే అయ్యగారు మన ఇంటికి రారు, వచ్చే అయ్యగారినేమో మనం చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. పాస్టర్ గారు మన ఇంటికి రారు, వస్తున్న వారిని మనం చాలా తృణీకరిస్తూ ఉంటాం. మనం ఏం చేస్తామంటే డాక్టర్ని మార్చేసి ఆయిల్కి ప్రేయర్ చేయించుకుని ఆయిల్ తీసుకొచ్చుకుని ఎప్పుడు తలనొప్పి ఉన్నా ఏదున్నా అదున్నా రాసేసుకుంటున్నాం. ఇక్కడ ఏమేం చెప్పండి? డాక్టర్ని మిస్ అయిపోయింది. అసత్యం అనేది, అబద్ధ బోధ అనేది సంఘములోనికి ప్రవేశించింది. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే సంఘాలతో అదే చెబుతున్నాడు. సంఘాలతో యేసుప్రభు వారు చెబుతున్నది అదే. ఏంటి ఏ మాట చూద్దాం ఒకసారి. ఇక్కడ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథములోని 2వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు నేను ఎరుగుదును. నీ డాక్ట్రిన్ బాగుంది. ఎఫెసు సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ డాక్ట్రిన్ బాగుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరు అపోస్తలులు, ఎవరు దొంగలు అనే విషయంలో వీరు చాలా జాగ్రత్త కలిగి ఉన్నారంటే. మనం ఏమంటామంటే ఎవరైనా సేవకులే కదండి, ఎవరైనా పాస్టర్లే కదండి,
ఎవరైనా సంఘమే కదండి. నో 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 నో, ఏదైనా సంఘమే, ఏదైనా పాస్టర్లే. అంటే కనుక ఇలా 7 సంఘాలకి యేసు ప్రభు వారు ఇలాంటి పత్రికలు రాసి, అయ్యా మీ డాక్టర్ని చూసుకోండి, మీ ఆచరణ చూసుకోండి, మీ హెచ్చరికలు చూసుకోండి, మీ వాగ్దానం చూసుకోండి అని పరిశీలన చేసుకునేలాగా ఇలాంటి మాటలు యేసు ప్రభు వారు మాట్లాడరు. సంఘాలలో డాక్ట్రిన్ బాగుండాలి, సిద్ధాంతం బాగుండాలి. మీరు ఏమి వినుచున్నారో ఆ వార్త, ఆ సువార్త లేఖనానుసారమైనదేనా కాదా? 10 రూపాయల నూనె బాటిల్ని 200లకు అమ్మేసుకుంటూ దాన్ని పరిచర్య కొరకు విరాళమని చెబుతూ ఉన్నారు. మనం గుడ్డి క్రైస్తవులుగా ఈరోజు అనేక మంది నిజం చెప్పాలంటే గుడ్డి క్రైస్తవులు. ఎంత దారుణమైన క్రైస్తవ్యం అంటే, వాళ్ళ ఫోటో ఉంటుంది, ఆ ఫోటో కింద ఒక వాక్యం రాస్తారు. మనమేమో అది ఉంటే మన ఇంటికి దీవెన ఆశీర్వాదం అని ఫోటో తెచ్చుకొని లోపల పెట్టేసుకుంటాం. దేవుడు అనుమతి ఇవ్వట్లేదు. దేవుడు అనుమతి ఇవ్వట్లేదు. వ్యక్తులను దేవుని స్థానంలోనికి తీసుకెళ్ళిపోయే ఆ స్థితికి దేవుడు ఏమాత్రం కూడా ఒప్పుకోడు. కొంతమంది అంటారు, అయ్యగారి వల్లనే సంఘం అండి. నో 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 నో. పాస్టర్ గారి వల్లనే సంఘం అండి. నో. ఈ సంఘానికి ఫౌండర్ ఎవరనంటే పలానా ఆయన అంటే, నో. ఫౌండర్ ఎవరు చెప్పండి? పలానా ఆయన కాదు. సంఘానికి ఫౌండర్ ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు వారు. సంఘాన్ని నడిపిస్తున్నది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు. డాక్ట్రిన్ బాగుండాలి. చాలామంది చెబుతారు ముందు వెనక మా అయ్యగారు అలాగండి, మా అయ్యగారు ఇలాగండి, మా అయ్యగారు అలాగండి. అయ్యగారి గురించి ఎవరు చెప్పమన్నాడు? నువ్వు అయ్యగారిని నెత్తి మీద మోస్తున్నావంటే నీ డాక్టర్ని బాగలేదు, నీ సిద్ధాంతం బాగలేదు, వాక్యంలో నువ్వు ఎదిగిన వాడివి కాదు. బైబిల్ గురించి మంచి అవగాహన ఉండాలి. డాక్టరీన్లో భాగముగా తండ్రి అయిన దేవుని గురించి అవగాహన కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారి గురించి అవగాహన కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ గురించి అవగాహన కలిగి ఉండాలి. సంఘం గురించి అవగాహన కలిగి ఉండాలి. రక్షణ గురించి అవగాహన కలిగి ఉండాలి. మానవ శరీర నిర్మాణం గురించి అవగాహన కలిగి ఉండాలి. దేవదూతల శాస్త్రం గురించి అవగాహన కలిగి ఉండాలి. భవిష్యత్ శాస్త్రం గురించి అవగాహన కలిగి ఉండాలి. త్రిత్వము గురించి అవగాహన కలిగి ఉండాలి. దేవుడు ఎవరై ఉన్నాడో అవగాహన కలిగి ఉండాలి. డాక్ట్రిన్ సరిగా లేకపోతే భక్తి పరిపూర్ణము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన డాక్ట్రిన్ సరిగా ఉంటే మన ఆధ్యాత్మిక జీవితము చాలా కూల్గా దేవునిలో అభివృద్ధి చెందుతుంది. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఇదిగో స్మరణ సంఘం ఉంది చూసారా? ఈ స్మరణ సంఘంలో డాక్ట్రిన్ బాగుంది. వారిని ఏమంటాడంటే యేసుప్రభు వారు 10వ వచనంలో 2వ అధ్యాయం 10వ వచనంలో, ఇదిగో మీరు శోధింపబడకున్నట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇస్తా. ఎలాంటి మాట అది? ఎలాంటి మాట చెప్పండి? నీకు శ్రమలు వచ్చినాయి కదా, నేను తప్పిస్తానట్లే. మంచి డాక్టర్లో ఉన్న వారి యొక్క విశ్వాసం ఎలా ఉంటుందంటే శ్రమలు పోవును కాక అనరు. మంచి డాక్టర్లు ఉన్నవారు ఎలా ఉంటారంటే, ప్రభువా ఈ శ్రమలు తట్టుకోవడానికి నీ సహాయం కావాలైనా, ఈ శోధనలు ఎందుకు జయించడానికి నీ బలము కావాలైనా అంటారు. మనం ఏం చేస్తాం? ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మొత్తము కూడా తొలగిపోవును కాక ఆజ్ఞాపిస్తున్నాం, బంధిస్తున్నాం అంటే డాక్టరీన్ రాంగ్. ఈరోజు అలాంటి ప్రార్థనలకు ప్రజలు చాలా ఇంపైపోతారు. చూడండి, సిద్ధాంతం ఎలా ఉందో చూడాలి. సంఘ సిద్ధాంతములో మారు మనస్సు గురించి నిరంతరం బోధింపబడుతున్నదా? నీ డాక్టర్ని బాగున్నట్టే. విశ్వాసం గురించి నిరంతరం బోధించబడుతున్నదా? నీ డాక్టర్ని బాగున్నట్టే. పరిశుద్ధత గురించి నిరంతరం బోధించబడుతుందా? నీ డాక్టర్ని బాగున్నట్టే. లేకపోతే ఎప్పుడు చూసినా ఇల్లు, వాకిలి, చెరువులు, పొలాలు, పశువులు వీటి గురించి బోధించబడుతుందా? నీ డాక్టర్ను బాగాలేదు, నీ సిద్ధాంతం బాగాలేదు. వెంటనే చర్చ్ మార్చు, బోధ మార్చు. ఎందుకంటే ఈ ఎఫెసు సంఘం గురించి మాట్లాడుతూ 2వ అధ్యాయము 6వ వచనం చూస్తే, 2వ అధ్యాయం 6వ వచనంలో, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించున్నావు, నేను కూడా వీటిని ద్వేషిస్తున్నాను. నికోలాయితుల బోధ ఉందో ఆ బోధన పక్కన పెట్టు.
ఈ నికోలాయితుల బోధ ఏంటంటే ఏం పర్లేదు, కృప ఉన్నది కాబట్టి రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా పాపం చేయొచ్చు అనే బోధ వీరిది. రక్షణ పడిన తర్వాత కూడా మనకు నచ్చినట్టుగా బ్రతకొచ్చు, ఎందుకంటే కృప ఉన్నది కదా, కృపహేన అని చెప్పే బోధ నికోలాయితుల బోధ. అలాంటి బోధన ఎఫెసు సంఘము ద్వేషించింది. మనం కూడా అలాంటి బోధనలు మనము ద్వేషించాలా, అలాంటి బోధలకు మనము దూరంగా ఉండాలా. ప్రియమైన దేవుని సంగమా, వింటున్నారు కదా? ఏమింటున్నారు? సంగములతో ఎవరు చెప్పే మాటలు వింటున్నారు? ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినును గాక. చెవులు వాక్యానికి మనం ఇవ్వకపోతే సాతాను వచ్చి జోలపాట పాడతాడు. జాగ్రత్త పడదాం. చెవులు కనుక మనం ఆత్మకి ఇవ్వకపోతే సాతాను వెంటనే మన హృదయంలో నుంచి వాక్యమును వాడు ఎత్తుకుని పోతాడు. త్రోవ పక్కన విత్తబడిన విత్తనము ఎక్కడ పడిందట? త్రోవ పక్కన విత్తబడిన విత్తనము. దానికి సమాధానం ఏంటంటే, వారు వాక్యం వింటారు, వినిన వెంటనే వారి హృదయంలోనికి సాతాను వచ్చి వారి యొక్క వాక్యమును, విత్తబడిన వాక్యమును వారు దొంగిలించుకుని వెళ్ళిపోతాడు. ప్రియమైన దేవుని సంగమా, సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట ఏంటంటే, మీరు వింటున్న డాక్టర్ని ఎలా ఉన్నదో మీరు చూసుకోండి అయ్యా. ఎప్పుడు కూడా మీలో ఉన్న పాపాన్ని ఒప్పింపజేస్తున్నదా వర్తమానము? పాపాన్ని గద్దిస్తున్నదా వర్తమానము? ప్రభువుకి దగ్గరయ్యేలా వర్తమానం చెబుతూ ఉన్నారా? ఎంతసేపు వ్యాపారము, డబ్బే గురించి వాక్యం చెబుతున్నారా? డబ్బు గురించి వాక్యం చెబుతున్నారా? మరికొంతమంది ఉంటారు. ఆ బోధ ఎలా ఉంటుందంటే, మీరు సమాజంలో ఏమైనా చేయండి, ఆదివారం మాత్రము మందిరానికి రండి. అర్థమవుతుందా? మీరు ఏమన్నా అయిపోండి సమాజంలో, మీరు ఏ పనైనా చేయండి, ఎంత దొంగగా, ఎంత దుర్మార్గాలుగా ఎంతైనా బ్రతకండి, కానీ ఆదివారం మాత్రము మందిరానికి రండి. ఇలాంటి బోధలు కూడా సిద్ధాంతం చూడాలి ఒకసారి. ఎఫెసు సంఘానికి పౌలు భక్తుడు అపోస్తలుల కార్యంలో మాట్లాడిన మాటలు ఏంటంటే, అక్కడ సంఘం యొక్క కార్య నిర్వహణ గురించి మాట్లాడలేదు. ఈ టైంకి మీరు ఆరాధనకి వెళ్ళాలి, పాట పాడాలి, ప్రార్థన చేయాలి, బల్ల తీసుకోవాలి, రొట్టెలు చేయాలి, వర్తమానం వినాలి, కానుక వినాలి, ఈ సంఘములో జరిగే కార్యక్రమాల గురించి మాట్లాడలేదు. పౌలు గారు ఏం మాట్లాడాలంటే, డాక్టరీన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సంఘము వెలుపల క్రైస్తవుడి యొక్క స్థితిగతులు ఎలా ఉండాలో మీరు చూసుకోనండి. ఆత్మ మిమ్మల్ని ఎలా నడిపిస్తున్నాడో ఆ నడిపింపులో మీరు నడవాలని పౌలు గారి మాటలు మాట్లాడినా. చూద్దాం ఒకసారి అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనములో, దేవుడు యేసుక్రీస్తు అనే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందును గురించి మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి అయ్యా. ఎందుకంటే సంఘములోనికి క్రూరమైన తోడేళ్ళు వస్తారు. ఎవరు వస్తారు చెప్పండి? తోడేళ్ళు. ఏ తోడేళ్ళు అవి? రక్తాన్ని పీల్చే తోడేళ్ళు వస్తాయి. ఈ తోడేళ్ళు ఎలాంటి బోధ చేస్తాయంటే, మీరు ఏమైపోయినా పర్లేదు, మీ ఆత్మీయ జీవితము ఎంత నశించిపోయినా పర్లేదు, మీరు మాత్రము దశంభాగాలు ఇచ్చేయాలి, మీరు మాత్రము స్పాన్సర్ చేయాలి, మీరు మాత్రము పరిచర్యకు సహకరించాలి. మీ ఆత్మ ఏమైనా పర్లేదు, నదిలో కొట్టుకుపోయినా పర్లేదు, సముద్రంలో మునిగిపోయినా పర్లేదు, అగాధ స్థలముల్లో పడిపోయినా పర్లేదు, కానీ మీరు మాత్రము స్పాన్సర్షిప్ మాత్రము ఆపకూడదనే తోడేండ్ల లాంటి బోధ చేస్తారు. అది చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత కంటిన్యూషన్ చూస్తే, నేను వెళ్ళిపోయిన తర్వాత 29వ వచనంలో, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేండ్లు మీలో ప్రవేశించినని నాకు తెలియను, వారు మందరు కనికరింపరయ్యా. వారు మందను కనికరింపరు. ఎవరు వారు? వారికి పెట్టబడిన పేరేంటి చెప్పండి? క్రూరమైన తోడేంట్లో. ఎక్కడికి వస్తారు? సంఘములోనికి వస్తారు. సంఘంలోనికి వచ్చి వాళ్ళు కూడా సంఘాన్ని స్థాపించి, మేము చేస్తున్నది కూడా ఆత్మ పరిచర్యనే, మేము బోధిస్తున్నది కూడా క్రిస్టియన్ డాక్టర్ అని చెప్పి మందను కనికరించకుండా మందను తోడేస్తారు తోడేంట్లో. ఏం పర్లేదు,
స్పాన్సర్ చేయండి, ఏం పర్లేదు, దశం భాగం ఇవ్వండి, ఏమైపోయినా పర్లేదు, మీరు సంఘానికి వచ్చి మీ కానుకలను మీరు సమర్పించండి. పైగా కొన్ని ఉదాహరణలు చెప్తారు. పదాన వీధ బిధవరాలు ఇళ్లల్లో పని చేసుకుని 12,000 సంపాదిస్తే 12,000 తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసిందండి. విమర్శించట్లేదు. విమర్శ కాదు ఇది, వాస్తవాన్ని తెలుసుకోవాలి. మనం ఎలాంటి డాక్టర్లో ఉన్నామో, బయట ఎలాంటి డాక్టర్లకు ప్రజలు ఆకర్షితులైపోతూ ఉన్నారు. అంటే ఎందుకు చెబుతున్నారు? పలానా ఆవిడ 12,000 ఇచ్చేసిందని. మీరు కూడా ఇచ్చేయండి. వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, వారు ఎలాంటి బలహీనతల్లో ఉన్నారు, వారు ఎలాంటి అవసరంలో ఉన్నారు, సాధ్యమైతే సంఘముగా మనమేనా సాయం చేయాలన్నది పోయి, విధవరాళ్ళని లేదు కదా, ఇంకొకరని లేదు, బలహీనలని లేదు, ఇంకొకరని లేదు, ఎవరైనా పర్లేదు, వాళ్ళు ఎలాగైనా సావనివ్వు, నాకైతే ఇచ్చేయాలి, నా అకౌంట్ని అయితే నింపేయాలి. ఇలాంటి వారు ఎవరనంటే క్రూరమైన తోడేండ్లు. డాక్టరీని బాలేదని చెబుతున్నాడు ఎఫెసీ సంఘంతో పౌలు భక్తుడు కదా. తర్వాత మనం చూస్తే 30వ వచనం, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరురు. సంఘ శిష్యులట వీళ్ళు సువార్త చెప్పినోళ్ళు కాదు, ఇంటింటికి తిరిగినోళ్ళు కాదు, వాళ్ళ యొక్క బలహీనతల్లో ఆదుకున్నవారు కారు, వారి ఇబ్బందుల్లో ఏమాత్రము కూడా వారిని పరామర్శించిన వారు కారు. కానీ మీరు మాత్రము మా చర్చికి వచ్చేయాలి. దానికి ఏం చేస్తున్నారు? తెరలు వేసేస్తున్నారు. కాపరి లేని సంఘాలను నిర్మించి మందను ఈడ్చుకొని పోతున్నారు. తోడేండ్లు వరే ఉన్నారు, క్రూరమైన తోడేండ్లు వరే ఉన్నారు, వంకర మాటలు చెబుతున్నారు. మనిషికి మంచి మాట చెవును పడుతుందా అండి? మనిషికి మంచి మాట చెవును పడుతుందా? పడదు. ఏ మాట నచ్చుతుంది? వంకర మాట నచ్చుతుంది. టీచర్ చెప్పే మంచి మాట వినుంటే పిల్లలు ఎంత బాగా ఎదుగుతారు చెప్పండి. కానీ పిల్లలకు టీచర్ మాట నచ్చుతుందా? నచ్చదు. వంకరోడు మాట నచ్చుతుంది. ఏం పర్లేదురా, స్కూల్కి వాళ్ళు డుమ్మొకటి ఏం కాదు, ఇది వంకర మాట. హోంవర్క్ చేయకపోయినా ఏం పర్లేదు, వంకర మాట. ఏ పద ఆడుకున్న నడువు అంటే అది మనకి ఇష్టమవుతుంది. పిల్లలకి వంకర మాటలు నచ్చుతాయి. డాక్టర్ మంచి మాట చెబితే మనకు నచ్చుతుందా? డాక్టర్ చెబుతాడు, మందులు సమయానికి వేసుకోండి ఆయన. అది మంచి మాటేనా? మంచి మాటే. కానీ మనకు మందులు వేసుకోవడం ఇష్టం ఉండదు. చూడండి, డాక్టరు కొన్ని క్యాల్కులేషన్లు చేసుకుని ఖచ్చితంగా ఈ మందు నువ్వు 3 రోజుల్లో, వారం రోజుల్లో వేసుకోవాలంటాడు. మనం ఏం చేస్తాము? ఒక రోజు వేసుకుంటాం, రోజున్నర వేసుకుంటాం, ఆ 2వ రోజు సాయంత్రం కూడా వేసుకొని చూడండి. పని లేక చెప్పాడు డాక్టరు. ఆయన పని లేక ఎంబీబీఎస్ చదివాడా? కష్టపడి చదువుకున్నాడా? మంచి మాట వినవేంటి? ఏదైతే కోర్సు ఇచ్చాడో కోర్సు మనం కంప్లీట్ చేయలేకపోతున్నామేంటి? ఈవెన్ జ్వరం తగ్గిపోయిన తర్వాత కూడా ఖచ్చితంగా డాక్టర్ ఇచ్చిన కోర్సు మనం కంప్లీట్ చేయాలి. దానివల్ల ఏంటంటే బాడీ యొక్క ఇమ్యూనిటీ బూస్టింగ్ పెరుగుతుంది. మంచి మాట వినని చూడండి. పిల్లలకి తల్లిదండ్రులు మంచి చెబుతారు, కానీ మంచి మాట వింటారు పిల్లలు? వినరు. వంకరి మాట వింటారు. సేమ్ సంఘాలు కూడా మంచి మాట వినట్లేదు, మంచి డాక్టర్ని వినట్లేదు, వంకరి మాటలు, ఆత్మ పాడైపోయే మాటలు వింటున్నారు. ఆత్మ ఎలాగున్నా పర్లేదని పట్టించుకొని ఎవరైతే ఉన్నారో పట్టించుకొని వారి మాటలు వింటున్నారు. ఎందుకు ఇంత భారము కలిగి పరిచయం చేస్తున్నాము? ఎందుకు ఇంత వేదన కలిగి వాక్యం చెబుతున్నాము? ఎందుకు ఇంత గట్టిగా హెచ్చరిస్తున్నామంటే ఆత్మచేత నడిపించబడుతున్న ఉజ్జీవం ఇది, ఆత్మచేత నడిపించబడుతున్న సంఘం ఇది. డాక్టర్లు బాగుండాలి. టీచర్ మాట వినకుండా, డాక్టర్ మాట వినకుండా, పోలీసుడు మాట వినకుండా, ట్రాఫిక్ సిగ్నల్ మాట వినకుండా, సేవకుని మాట వినకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా, చివరికి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట వినకుండా, పరిశుద్ధాత్మ మాట కూడా వినకపోతే నీ జీవితంలో నిన్ను ఎవడు బాగు చేస్తాడు? ఎవడు బాగు చేయలేడు కదా. అందుకే మీరు ఏం వింటున్నారో మీ డాక్టర్ని ఎలా ఉందో చెక్ చేసుకోనండి. వంకర మాటలు వింటున్నారా? క్రూరమైన తోడేండ్ల మాట వింటున్నారా? జాగ్రత్తగా చూసుకోవాలి కదా.
32వ వచనం చూస్తే 31వ వచనంలో కావున నేను 31 కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుతునని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండండి. పౌలు భక్తుడు ఎఫెసీ ప్రాంతంలో సంఘాన్ని ఏర్పాటు చేసి 3 సంవత్సరాలు అక్కడే ఉండి ప్రతి మనుషునితో మాట్లాడాడు. నేను అడుగుతున్నాను, ఈ టీవీల్లో యూట్యూబ్లో కనబడే ఈ సేవకులు నీతో ఏ రోజైనా మాట్లాడారా? పౌలు గారు ఆ ఎఫెసీ ప్రాంతంలో ఉన్న వారి కొరకు కన్నీటితో ప్రార్థన చేశాడు. అసలు నువ్వెవుడువో ఆ టీవీలో కనబడే ఆయనకు నువ్వు తెలుసా? సేవ అంటే ఏంటి? డిజిటల్ కాదు సేవ అంటే. ఈరోజు సేవ వ్యాపారం అయిపోయింది. డబ్బులు సంపాదించుకోవడము, పెద్ద పెద్ద బ్యానర్లు పెట్టుకోవడము, పెద్ద పెద్ద సంఘాలు కట్టేసుకోవడము. ఎవరో కష్టపడి సంపాదించుకున్న ఆత్మలను ఎరవేసి కేక్ అని ఎరవేస్తున్నారు, పెండ్లికి మండపం అని ఎరవేస్తున్నారు, బరియల్లో స్థలం ఇస్తామని ఎరవేస్తున్నారు. ఇలాంటి ఎరలు వేసి ప్రజలను ఆకర్షించి ఆ మందను కనికరెప్పకుండా నాశనం చేసేసి వారి ఆత్మలను చంపేస్తారు. చూడండి, ఆత్మ చచ్చిపోయేది లోకములో అనుకుంటే పొరపాటు, ఆత్మ సంఘానికి వెళ్ళి చచ్చిపోతుంది. ఎందుకు? సిద్ధాంతం బాగాలేదు, డాక్టర్ని బాగాలేదు. నీ క్రిస్టియన్ డాక్టర్ని బాగోకపోవడం వల్ల ఆత్మలు నిర్వీర్యమైపోతున్నాయి, ఆత్మలు బలహీనమైపోతున్నాయి. ఆత్మలు బ్రతికించే వాక్యమేనండి అయ్యా. అందుకే అంటున్నాడు ఇక్కడ, మీ కొరకు నేను మానక వాక్యం చెప్పాను, ప్రతి మనిషికి బోధించాను, ప్రతి మనిషికి పుట్టించాను. అంటే సేవకుడు ప్రతి మనిషితో ఇంటరాక్ట్ అయ్యాడు. సేవకుడు ప్రతి మనిషి కొరకు ప్రత్యేకంగా కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. అది సేవ. సేవ అంటే అది అని అంటున్న తర్వాత అంటున్నాడు, మానక బుద్ధి చెప్పితేనే మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండండి. అయ్యా, టీవీలో చూసేవాడు మనకు బుద్ధి చెప్పగలడా? యూట్యూబ్లో వచ్చాయన మనకు బుద్ధి చెప్పగలడా? బుద్ధి ఎవరు చెబుతారు? ఫేస్ టు ఫేస్ ఉండి బుద్ధి చెబుతాడు. అలాంటి వారిని మీరు వదులుకోకుండా చెబుతాడు ఎఫెసీ సంఘముతో. తర్వాత మీరు చూస్తే 32వ వచనంలో, ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఎవరికి అప్పగించాలి? దేవునికి కృపావాక్యమునకు మనం అప్పగించబడాలి. కృపావాక్యము ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకు, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తిమంతుడు అని చెబుతూ తర్వాత అంటున్నాడు 33వ వచనంలో, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. కానీ మనం ఏం చేస్తాము? ప్రేరేపించబడిన వారు మీరు ఏదైనా ఇవ్వచ్చానంటే పుస్తల దాడి తీసుకెళ్ళి వేసిన వారు లేరా? మళ్ళీ అదొక సాక్ష్యము, పలానావిడ పుస్తల తాడు వేసేసిందండి, పలానావిడ చెవులో రింగులు వేసేసిందండి, పలానావిడ ముక్కులో పోగులు వేసేసిందండి, చెంపలు వేసేసిందండి. చెప్తారా? చెప్తారు. ఎందుకు చెబుతున్నారు? మీరు కూడా వేసేయండి. పలానా ప్రాంతంలో నేను పరిచర్య చేస్తున్నప్పుడు, పరిచర్యకి వెళ్ళినప్పుడు బంగారం వేసేసారండి. వేస్తే నిజంగా సేవ కొరకు అకౌంటబిలిటీ మెయింటైన్ చేసావా? అమ్మ, నీవు ఇచ్చిన బంగారం ఇంత, దీంతో నేను ఈ పని చేశానని చూపించగలమా? అకౌంటబిలిటీ మెయింటైన్ చేయగలమా? పౌలు సంఘముతో ముఖాముఖిగా చెబుతున్నాడు, మీ వెండి వద్దు, మీ బంగారం వద్దు, మీ విలువ కలిగిన ఏ ఆస్తి వద్దు, మీ ధనము కూడా వద్దు, మీరు నాకు కావాలి. అది చెప్తున్నాడు ఇక్కడ, నా అవసరముల నిమిత్తము నాతో ఉన్న వారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడినవని మీకు తెలియను. నేను అప్పుడప్పుడు ఒక మాట చెబుతూ ఉంటా, నా పోషణ కొరకు ఏం అవసరం లేదండి, మీరేమి ఇవ్వకండి. సంఘం యొక్క రెంట్లు, సంఘం యొక్క అవసరతలు ఏవైతే ఉన్నావో వాటి కొరకు మాత్రం ఇమ్మంట. దానికి నా మాదిరి ఎవరనంటే పౌలు గారే సువార్త పరిచర్య కొరకు ఎక్కడ అడిగాడు, అడిగి అకౌంటబిలిటీ మెయింటైన్ చేశాడు. అలాగే బంగారం ఇవ్వండి, ఇంకొకటి ఇవ్వండి అడగలేదు ఆయన. కృపావాక్యం నీకు ఇస్తున్నాను నేను. అందుకే అన్నాడు పౌలు భక్తుడు, నా అవసరం నిమిత్తం, నా కుటుంబం నిమిత్తం, నాతో ఉన్న వారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడ్డాయి. నేను కూడా నేను ఏ రోజు కూడా నా అవసరాల కొరకు, నా కుటుంబం కొరకు, నా ఇంటి రెంట కొరకు మీరు ఇవ్వండి అని నేను ఏ రోజు ప్రసంగం చెప్పలేదు, భవిష్యత్తులో చెప్పను కూడా. నేను ఏదైనా అడిగానంటే అది కేవలము
మనకు కనబడుతున్న అవసరత, చర్చి యొక్క రెంట్ కానీ మనకు కావలసిన పరికరాల కొరకు మాత్రమే. ప్రతి రూపాయి లెక్క రాయబడుతుంది. ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ మెయింటైన్ అవుతుంది. పౌలు గారు ఈ యొక్క సంభాషణ అంతా చూడండి ఒకసారి. ఆ సంభాషణలో సంఘ నియమాలు కానీ పైకి కనిపించే భక్తికి కానీ మాట్లాడట్లేదు. బాహ్య సంబంధమైన భక్తి గురించి మాట్లాడట్లేదు. నీ డాక్టర్ని విషయంలో జాగ్రత్తగా ఉండు నాయన. ఈ సిద్ధాంతం బాగుండాలి. ఎందుకంటే క్రూరమైన తోడేండ్లు వచ్చి మింగేస్తున్నారు మందను. కనికరించకుండా వారు ఎంత బలహీనంగా ఉన్నారు, ఎంత బాధల్లో ఉన్నారు, ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు. అవసరమైతే సంఘం అంతా కలిసి వారిని ఆదుకోవాలనే ఆలోచన లేదు. చూడండి, చూసారా? ఏ రోజైనా ఇలాంటి స్టేట్మెంట్ చూసారా? సంఘములో పలానా వ్యక్తి చాలా బలహీనంగా ఉన్నారు, మనం అందరం కూడా తలో ఎంత వేసుకుని ఆ కుటుంబానికి మేలు చేద్దామనే స్టేట్మెంట్లు విన్నారా అండి? వినలేదు. ఎంతసేపు ఈ టీవీ కార్యక్రమానికి ఎంత ఉండి, దానికి ఎంత ఉండి, దానికి ఎంత ఉండి, దీనికి ఎంత ఉండి, ఎంతసేపు డబ్బులు పోగేసుకోవడమే. కానీ ఇదిగో ఈ విధవరాలు ఉంది, ఈ బలహీనరాలు ఉంది, ఇదిగో ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నవారు ఉన్నారు, వారిని ఆదుకుందాం, వారికి తల రూపాయి ఉండని. మంచి పనులు చేయరండి. ఇవి అన్నదానం చేద్దాము, మంచి పనులు చేయరు, మంచి పనులు చేయరు. రోగుల్ని ఆదుకుందాం, వారికి హాస్పిటల్ బిల్స్ కడదాం, మంచి పనులు చేయరు, మంచి పనులు చేయరు. క్రూరమైన తోడేళ్ల వలె సంఘాన్ని తప్పుడు బోధన చేత సంఘాలను పాడు చేస్తున్నారు, ఎక్కువైపోతున్నారు. అందుకే అన్నాడు, మీ డాక్టర్ని ఎలా ఉన్నదో మీరు చూసుకోనండి, మీ సిద్ధాంతం ఎలా ఉన్నదో మీరు చూసుకోనండి, మీరు ఏం వింటున్నారో అది చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక రెండో పాయింట్ ఏంటి చెప్పండి? ఆచరణ. 4 పాయింట్లు చెప్పాను కదా. మొదటిది సిద్ధాంతము, రెండోది ఆచరణ, మూడోది హెచ్చరిక, 4వది వాగ్దానము. రెండో పాయింట్ ఆచరణ. మీరు ఎఫెసు సంఘంతో మీరు చూస్తే, ప్రకటన గ్రంథంలో ఎఫెసు సంఘం చూస్తే, ఈరోజు ఉదాహరణగా ఎఫెసు సంఘాన్ని తీసుకున్నా. మీరు ప్రతి సంఘాన్ని తర్వాత చదవండి. 7 సంఘాలకు పత్రికలు రాసిపడ్డాయి కదా, ప్రతి సంఘాన్ని చదవండి. వాళ్ళలో ఉన్న సమస్యలు మనకు జ్ఞాపకం అవుతాయి కదా. 2వ అధ్యాయము 4వ వచనం చూద్దాం ఒకసారి. 4వ వచనం చూస్తే, అయినను అంటే నీ డాక్టర్ చాలా బాగుంది, కాకపోతే నీ ఆచరణ బాలేదన్నాడు ఎఫెసు సంఘముతో. అయినను మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది మొదటి క్రియలు చెయ్యి. మొదటి క్రియలు చెయ్యి, దానికి అర్థం ఏంటి? ఆచరించు. నీ మొదటి ప్రేమ, మొదటి క్రియ, మొదటి ఆప్యాయత, నీ ఫస్ట్ లవ్ ఏదైతున్నదో ఆ లవ్ను నువ్వు కొనసాగించు. దేవుళ్ళకి వచ్చిన తర్వాత నువ్వు ఎంత ఆత్మీయంగా ఉన్నావో నీ మొదటి ఆత్మీయ జీవితంలోకి వెళ్ళిపో. అప్పట్లో ఎంత ప్రార్థన చేసేవాడువో, అప్పట్లో ఎంత వాక్యాన్ని వినేవాడువో, అప్పట్లో సంఘము ఎంత దూరంలో ఉన్నా ఎంత ఉరుకులు పెట్టి పరుగులు పెట్టేవాడువో. ఇప్పుడు ఏమైపోతుంది? మొదటి క్రియ జ్ఞాపకం చేసుకో. సంఘము పట్ల నీ మొదటి ప్రేమ ఎదుగుతున్నదో ఆ మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకో. క్రిస్టియానిటీలోకి వచ్చిన ఫస్ట్లో నీ ఆత్మీయ జీవితం గురించి ఎంత వేదన పడేవాడు కదా, నీ మొదటి క్రియను జ్ఞాపకం చేసుకో. నీ ఆచరణ ఏమైపోతుంది? కేవలం ప్రసంగాలు చెప్పేవాడిగా ఉన్నావా? కేవలము సాక్ష్యాలు చెప్పేవాడిగా ఉన్నారా? నీ క్రియ, నీ ప్రేమ కలిగిన క్రియ ఏమైపోతుంది? దయచేసి వాక్యము ఏది చెప్పిందో చెప్పిన ప్రతిదాన్ని కూడా ఆచరించు, ఆచరించు, ఆచరించు. వాక్యం కూర్చోమంటే కూర్చో, వాక్యం నిలబడమంటే నిలబడు, వాక్యం చప్పట్లు కొట్టమంటే చప్పట్లు కొట్టు, వాక్యం వద్దు అంటే ఆపేయి, వాక్యం ఈ ఉద్యోగం చేయమంటే చెయ్యి, వాక్యం అక్కడి నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళిపో. చెప్పిందా ఒకరోజు? మోషే గారితో వాక్యం చెప్పిందా? మోషే ఈ ఫరో అనే ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టు మోషే అనగానే వదిలిపెట్టేశాడా? వదిలిపెట్టేశాడు. ఐగుప్తులో ఉన్న సుఖ భోగమును వదిలిపెట్టి మోషే అనగానే వదిలిపెట్టేస్తాడు. మరి ప్రభువా నేను ఎలా పోషింపబడాలి ప్రభువా? ఆస్తి ప్రభువా, ధనము ప్రభువా, ఐశ్వర్యం ప్రభువా. ఈరోజు ప్రపంచంలో ఖత్తర్ కానీ, కువైట్ కానీ, లేదంటే యుఎస్ డాలర్ కానీ చాలా కరెన్సీ రేట్ ఎక్కువ. ఆ డాలర్ రేట్ని ఎవరైనా వదులుకుంటారా?
ఎవరు వదులుకోరు. ఈరోజు మనకు నెలకి 30,000 రూపాయల జీతం వస్తుంది అనుకోండి. 30,000 రూపాయల జీతము, $30,000 జీతము చాలా వ్యత్యాసము. 30,000 ఇండియన్ కరెన్సీ, 30,000 యుఎస్ కరెన్సీ, ఇండియన్ రూపీకి యుఎస్ డాలర్కి చాలా వ్యత్యాసం ఉన్నది. అంటే మోషే గారు వదులుకున్నది ఏ దేశపు కరెన్సీని చెప్పిన ప్రపంచంలో ఈరోజు అమెరికా దేశం యొక్క డాలర్ ఎలాగైతే ప్రపంచంలో ఆధిపత్యం ఉన్నదో, ఆ రోజుల్లో ఐగుప్తు యొక్క కరెన్సీ అంత వ్యాలిడ్, అంత శక్తివంతమైనది, అంత బలమైన కరెన్సీ అది. అలాంటి కరెన్సీ వల్ల వచ్చే సుఖ భోగములు వదిలేసుకున్నాడంటే, ప్రభు నేను ఎలా పోషపడదనంటే గొర్రెలను ఇస్తా, గొర్రెల ఖాయమన్నాడు. అర్థమవుతుందా? మనము నిజమైన భక్తిలో ఉన్నామా, ఉత్తుత్తి భక్తిలో ఉన్నామా అనేది భక్తులను చూసి నేర్చుకోవాలి. మరి నువ్వేదో ఉద్యోగం మానేయమంటున్నావు, మరి నేను ఎలా బ్రతకను ప్రభు అంటే గొర్రెల కాయి. నువ్వు గొర్రెలు కాస్తే నేను నీకు భార్యని ఇస్తా, మీ కుమారులను ఇస్తా. నేను చెప్పినంత కాలం నువ్వు గొర్రెల కాయి, తర్వాత తీసుకొచ్చి నేను నడిపిస్తాను. నేను ఆ లైఫ్ చూడండి ఒకసారి, ఆ జీవితం చూడండి ఒకసారి. రీసెంట్గా కొన్ని వారాల నుంచి ఆమెతో నేను ఒక కుటుంబానికి వెళ్తున్నా. ఎన్నోసార్లు అడుగుతూ ఉన్నాం. ఎప్పుడో ఒక క్రిస్మస్కి ఎప్పుడో వచ్చారట, తర్వాత రావట్లేదు, మానేశారు. అలాగే ఎక్కడికైనా వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళట్లేదు. ఏమ్మా ఎందుకు రావట్లేదు అంటే సాయంత్రం పూట పనికి ఒప్పుకున్నానండి, అందుకే వెళ్ళట్లేదు. నీ పనికి వచ్చే జీతం ఎంతంటే నెలకు 1,000 రూపాయలండి. ఇటు 1,000 రూపాయలు, నెలకు 1,000 రూపాయలు. ఒక ఇంట్లో పని చేస్తే నెలకు 1,000 రూపాయల జీతం కొరకు దేవుని మందిరాన్ని మానేసుకున్న భక్తున్నారు చూడండి. క్రైస్తవ జీవితంలో పనుంటే మందిరాన్ని మానేస్తాం. దేవుడికి కావాల్సింది పనుంటే మందిరాన్ని మానేసేవారు కాదు. పని మానుకొని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించి దేవుని మహిమపరిచి పరలోకమునకు వెళ్ళగలిగే మన రక్షణకు సంబంధించిన మాటలు ఏవైతే ఉన్నావో ఆ మాటలను వినగలిగేవారు కావాలి దేవునికి. అర్థమవుతుందా అండి? మనము ఎంత నిర్లక్ష్యంగా మన ఆత్మీయ జీవితాన్ని ఆచరిస్తున్నామో, అమలు చేస్తున్నామో. ఆచరణ బాలేదు, ఇంప్లిమెంటేషన్ బాలేదు. చిన్న చిన్న పనులు. మా ఆయన అప్పుడే తీసుకొచ్చాడండి మటన్ కూర, వండేసరికి లేట్ అయిపోయిందండి. ఎందుకమ్మా లేట్ అయిపోయిందనంటే బట్టలు ఉతికేనండి, లేట్ అయిపోయిందండి. యేసుప్రభు కూడా చెప్పారట, నేను ఎడ్లు కొనుక్కున్నాను, పెళ్లి చేసుకున్నాను, పొలం కొన్నాను, చూడ వెళుతున్నానని. ప్రభు ఒప్పుకున్నాడా? ఆ రోజు ఒప్పుకొని ప్రభు ఈరోజు కూడా ఒప్పుకోడు. ఉదయాన్నే ప్రార్థన చేసుకోలేం, వాక్యం చదవలేం, వాక్యాన్ని ధ్యానించలేం. మనలో ఏ తప్పిదాలు అయితే ఉన్నాయో ఆ తప్పిదాల నుంచి మనం రెక్టిఫై చేసుకుని ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకునేలా మన జీవితాలు మనము సరి చేసుకోలేకపోతున్నాం. ఇంకేంటి భక్తి? డాక్టర్ని బాగుండాలి, యేసుక్రీస్తు వారు మనల్ని ఎలా బ్రతకమన్నారు. ఎంత కష్టం ఎదురైనా స్మరణ సంఘంతో ప్రభు చెప్పాడు, మరణము వరకు నువ్వు నమ్మకంగా ఉండన్నాడు. అంటే మరణమే ఎదురైనా నా మాటను నువ్వు గౌరవించాలి. ఏంటి ప్రభు మేలంటే మరణం తర్వాత నిత్య జీవం అన్నాడు, నాతో ఉండే జీవం అన్నాడు. అదే ఈ 4 పాయింట్స్లో 4 చెప్పండి. వాగ్దానము. ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఎంతలా హెచ్చరిస్తున్నాడంటే మన దుఃఖము, మన వేదన, అయ్యా ధనము కాదు. బైబిల్ ధనము వద్దు అని చెప్పట్లేదు. పని సమయంలో పని చేసుకోనండి, ప్రార్థనా సమయంలో ప్రార్థన చేయండి. పని సమయంలో కూడా యథార్థంగా ఉండండి, నమ్మకంగా ఉండండి. ఎక్కడ కూడా మీ క్రియలను పాడు చేసుకోకండి. లవోదీక సంఘముతో ఫుట్బాల్ ఆడేశాడు ప్రభు. ఏమన్నాడు చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయము 15వ వచనం చూస్తే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో నీ క్రియలు నేను ఎరుగుదును,
నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండగా నులివెచ్చగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నేను విసర్జిస్తున్నా. నువ్వు అటు లేవు ఇటు లేవు, అటు వెళ్తే అటు వెళ్ళిపోతున్నావు, ఇటు వస్తే ఇటు వచ్చేస్తున్నావు. ఏంటి భక్తి అంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు ప్రభు ఇక్కడ. 3వ పాయింట్ చెప్పండి, హెచ్చరిక. ఆ హెచ్చరికలు అంటున్నాడు కదా. ఈ లవోదీక సంఘమునుకున్న దరిద్రం ఏంటంటే చాలా రిచ్ అన్నమాట. వీళ్ళు చాలా ఐశ్వర్యవంతులు, వ్యాపార వర్తక కేంద్ర స్థానాలు అవి లవోదీక పట్టణాలు. ఏషియా మైనర్లో వ్యాపారం అంతా అక్కడ జరుగుతూ ఉండేది. మన హైదరాబాద్లో బేగం బజారు, జనరల్ బజార్ ఎలాగో ఏషియా మైనర్లో ఈ లవోదీక ఎలాగనమాట. ప్రతోడు అక్కడికి రావాల్సిందే. మనం బేగం బజార్కి వెళ్తే ప్రతి ఒక్కరు రావాలి. ఐరన్కి అక్కడికి రావాలి, సిమెంట్కి అక్కడికి రావాలి, తిండి కిరాణాకి అక్కడ రావాలి, వస్త్రాలు అక్కడికి రావాలి. వ్యాపారవంతులందరూ కూడా, వ్యాపారవేత్తలందరూ కూడా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. అంత పెద్ద మార్కెట్ బేగం బజార్ హైదరాబాద్లో. అలాంటి లవోదీక పట్టణం కూడా వర్తక వ్యాపార కేంద్రం అన్నమాట. అలాంటి వర్తక వ్యాపార కేంద్రము డబ్బుకు దాసోహం అయిపోయి దేవుణ్ణి వదిలిపెట్టేస్తే, దేవుని డాక్టర్ల పట్ల ఆసక్తి లేదు, కానీ మేము సంఘంలో ఉన్నాము. దేవుని యొక్క వాక్యాన్ని అమలుపరిచే విషయంలో, నెరవేర్చే విషయంలో ఆసక్తి లేదు, కానీ మేము సంఘస్థులమే. ఏ సంఘస్థులము? లవోదీక సంఘస్థులము, ఎఫెసు సంఘస్థులము, తుయితైర సంఘస్థులము, సార్దీసులో ఉన్న సంఘస్థులము, పెర్గములో ఉన్న సంఘస్థులు. మేము దౌర్భాగ్యమైన సంఘస్థులని ప్రభు మాట్లాడుతున్న హెచ్చరిక చూద్దాం ఒకసారి కదా. 17వ వచనంలో, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడు అన్నావు కనుక ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకునిచున్నాను, నాకేమీ కొదువు లేదని నువ్వు చెప్పుకొనిచున్నావు కదా. ఉమ్మి వేసినట్టు విసర్జిస్తా, జాగ్రత్త అన్నాడు. సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు ఆయన. 2వ అధ్యాయంలో కూడా 5వ వచనం చూస్తే, 2వ అధ్యాయం 5వ వచనంలో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు నీవు చేసి నీవు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ ఎద్దుకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేసేస్తా. దీపస్తంభం అంటే నీకున్న ఆధిక్యతను తీసివేసేస్తా, నీకున్న అధికారాన్ని తీసివేసేస్తా, నీకున్న గొప్పతనాన్ని తీసివేసేస్తా. నువ్వు దేన్ని చూసి దేవునికి దూరం అయిపోతున్నావో దాన్ని నేను తీస్తా. నేను తీసే పరిస్థితులు తీసుకురావద్దు. ఈ మాటలు కేవలము ఎఫెసులో ఉన్న వారికి మాత్రమే కాదు, స్మరణలో ఉన్న వారికి మాత్రమే కాదు, పెర్గములో ఉన్న వారికి మాత్రమే కాదు, తుయితెరలో ఉన్న వారికి మాత్రమే కాదు, సార్దీసులో ఉన్న వారికి మాత్రమే కాదు, లవోదీకులు ఉన్న వారికి మాత్రమే కాదు, ఫిలదెల్ఫియాలో ఉన్న వారికి మాత్రమే కాదు, ఈరోజు స్థానికంగా ప్రతి ప్రాంతంలో ఉన్న సంఘంతో దేవుడు మాట్లాడుతున్న మాటలే. నువ్వేదైతే ఆధిక్యత అనుకుంటున్నావో దాన్ని నేను తీసేస్తానంటున్నాడు. అర్థమవుతుందా అండి? మన జీవితాల్లో అడప అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నామే, అవి ఎందుకో మనల్ని పరీక్షించుకోవాలి. ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు, వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరిస్తున్నాడు. మనము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. అదే, నువ్వు మారు మనసు పొందితే సరి, హెచ్చరిక. లేనిడల నేను ఎద్దుకు వచ్చి నీ దీపస్తంభం దాని ఎద్దు నుండి తీసేస్తా, నీ లైట్ తీసేస్తా, నీ వెలుగు తీసేస్తా, నీ పవర్ తీసేస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆచరణ బాగుండాలి, హెచ్చరికకు మనము లోబడాలి. 4వదిగా, వాగ్దానములు ఏవైతే ఉన్నవో వాగ్దాన ఫలములు మనము పొందుకోవడానికి, అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. వాగ్దానం ఎప్పుడు వస్తుంది చెప్పండి? నేను చెప్పినట్టు చేస్తే నీకు వాగ్దానము. అదే కదా. 7వ వచనం చూస్తే, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించు వానిని దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. కొత్త పేరు ఇస్తాను, తెల్లటి వస్త్రములు ఇస్తాను. ఇవే వాగ్దానాలు, సంఘాలతో ప్రభు చేస్తున్న వాగ్దానాలు. నా దేవుని సింహాసనం మీద మీకు చోటిస్తాను. గొప్ప గొప్ప వాగ్దానాలండి. ఈ వాగ్దానాలు డిసెంబర్ 31 రోజున సంఘాలు తీసుకునే వాగ్దానాలు కావు. అవి దొంగ వాగ్దానాలు.
అంటే వేరే వారి వాగ్దానాలు మనం కబ్జా చేయడం అన్నమాట. నిశ్చయముగా నీ చేతుల కష్టాలు నువ్వు అనుభవించడం మనది కాదది. మీదటికి నీ భార్య కుమారుని కనును మనది కాదది. నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను దూషించే వారిని దూషిస్తా, శపించే వారిని శపిస్తా మనది కాదు. భూలోక వంశములన్నీ కూడా నీ యందు ఆశీర్వదింపబడిన మనది కాదు. మనది కాని వాగ్దానాల కొరకు మనం చాలా ప్రయాసపడుతూ ఉంటాం. మనకున్న వాగ్దానాలు మనము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమ గమనించగలగాలి, ఆధ్యాత్మిక జీవితము ఎటెళ్ళిపోతుంది. డాక్టర్ని వినలేకపోతున్నాము, ఆచరణలో సరిగా లేవు, ప్రభు యొక్క హెచ్చరికలు స్వీకరించలేకపోతున్నాము, వాగ్దానాలను కూడా మనం పోగొట్టుకుంటున్నాము కదా. లోక సంబంధమైన పనిపాట్లలో పడిపోయి, లోక సంబంధమైన కార్యాల్లో మునిగి తేలుతూ, పాపపు క్రియలు చేస్తూ, పాపపు క్రియలు ఫోన్ల ద్వారా, టీవీల ద్వారా చూస్తూ మన సమయాన్ని దుర్వినియోగం చేస్తూ, మన కొరకు ఈ లోకానికి వచ్చి రక్తము కార్చి ప్రాణము పెట్టిన యేసుక్రీస్తు వారితో వ్యక్తిగత సహవాసమును ఎంతమంది మనం ప్రతి దినము కూడా కలిగి ఉంటున్నామో, మన కొరకే పరలోకం నుంచి ఈ లోకానికి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు మన శరీరాన్ని, మన హృదయాన్ని, మన దేహంలో ఆలయముగా మార్చుకుని ఆయన మనలో ఉండి మనల్ని నడిపించాలని ఎంతో ఆసక్తి కలిగి ఆయన ఆత్మ మాట్లాడుతూ ఉంటే ఆయన మాటను మనం ఎంతవరకు వినగలుగుతూ ఉన్నామో, పరిశుద్ధాత్మను చోటు ఇవ్వగలుగుతున్నామా? ఈరోజు పరిశుద్ధాత్ముడు మన కొరకు ఇక్కడ ఉన్నాడు. ఎందుకున్నాడు? డాక్టర్ని సరిచేయడానికి, మన డాక్టర్ని సరిచేయడానికి, మనం ఎలాంటి సిద్ధాంతంలో ఉన్నాము సరిచేసేవాడు పరిశుద్ధాత్ముడు. మన వాక్యాన్ని ఎంతవరకు ఆచరిస్తున్నాము చెక్ చేసి నడిపించేది పరిశుద్ధాత్ముడు. హెచ్చరికలు మనం ఎలా స్వీకరిస్తున్నాము పరిశుద్ధాత్ముడు అండి. పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నవారు ఎంతటి హెచ్చరికనైనా సరే అంగీకరిస్తారు. ఊరికి అడిగేది ఎవరు చెప్పండి? పాట పాడడానికి మైక్ ఇవ్వలేదు, వాక్యం చెప్పడానికి మైక్ ఇవ్వలేదు, ప్రార్థన చేయడానికి మైక్ ఇవ్వలేదు, నన్ను గొప్ప చేయలేదు, నన్ను ఇది చేయలేదు, అది చేయలేదు, ఊరికి ఎవరు అడుగుతారు చెప్పండి? పరిశుద్ధాత్మ లేనివారే. పరిశుద్ధాత్మ లేనివారే ఘనతను కోరుకుంటారు. పరిశుద్ధాత్మ లేనివారే గొప్ప గౌరవాన్ని కోరుకుంటారు. పరిశుద్ధాత్మ కలిగి ఉన్నవారు ఎప్పుడు కూడా అణిగి మణిగి లోబడి ఉంటారు. ప్రభు హెచ్చించే సమయం ఒకటి ఉంది, ప్రభు హెచ్చించే సమయం ఒకటి ఉంది, ప్రభు హెచ్చించే సమయం ఒకటి ఉంది, ప్రభు వాడుకునే సమయం ఒకటి ఉంది. అప్పటి వరకు ఆయనకు బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కుడు నేను బ్రతకాలి. గమనించగలుగుతున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? ఆత్మను కలిగి ఉన్న మనము ఆత్మతో మంచి సహవాసమును కలిగి ఉండాలి. ఆత్మ పరలోకమును విడిచి మన దేహములను, మన హృదయాలను ఆలయములుగా మార్చి మనతో నివాసం ఉండడానికి పరిశుద్ధాత్ముడు ఎంతగానో పరితపిస్తూ ఉండగా, ఆ పరిశుద్ధాత్మ మన హృదయంలోకి రానివ్వకుండా ఆయన వచ్చినా కూడా బయటికెళ్ళి ప్రభువా నేను ఫోన్ చూసుకోవాలి, బయటికెళ్ళి ప్రభువా నేను టీవీ చూసుకోవాలి, బయటికెళ్ళి ప్రభువా గొడవ పడాలి, బయటికెళ్ళి ప్రభువా నేను బూతులు మాట్లాడాలని ప్రభువును మన హృదయంలో నుంచి బయటకు గెంటేస్తే మన బ్రతుకులు ఇలా ఉండకపోతే ఎలా ఉంటాయి? మన బ్రతుకులు బాగుండాలంటే సిద్ధాంతము సరిగా వినాలి, ఆచరణ బాగుండాలి, ప్రభు యొక్క హెచ్చరికలు స్వీకరించాలి, వాగ్దానముల కొరకు మన జీవితాన్ని మనము సిద్ధపరచుకోవాలి. అప్పుడు బాగుంటాయి మన జీవితాలు, అప్పుడు బాగుంటాయి మన జీవితాలు, మన బ్రతుకులు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నేను మిమ్మల్ని ఎంతో ప్రేమించి చెప్పే మాటలేదు. ఏమంటే మీకు నాకు ఎలాంటి రిలేషన్ ఏమైనా ఉందా? ఏ సంబంధం లేదు. ఈ సంబంధం ఎలా వచ్చింది? నీ కొరకు, నా కొరకు, మన కొరకు యేసుక్రీస్తు వారి సిలువలో ప్రాణము పెడితే వచ్చిన సంబంధం ఇది. పరిశుద్ధాత్ముడు మనల్ని కలిపితే వచ్చిన సంబంధం ఇది. కాబట్టి మిమ్మల్ని తిట్టాలని, మిమ్మల్ని గాయపరచాలని, మిమ్మల్ని ఏడిపించాలని నాకు ఎలాంటి ఆనందం ఉండదు. ప్రేమించే కాపరిని నేను, ప్రేమించే సేవకుడిని. మన భక్తిని మనం కొనసాగిస్తూ పరలోకమునకు వెళ్ళాలని చెప్పే ఒక మంచి సేవకుడిని. వింటే మన ఆత్మీయ జీవితాలు అభివృద్ధి చెందుతాయి, బలపడతాం. కాబట్టి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా అవసరమైతే పని వదిలిపెట్టుకోండి. మోషే వదిలిపెట్టాడా? వదిలిపెట్టాడు. ఈ 3 భాగాలు చెప్పాను కదా. మొదటి భాగము సంఘములతో ఆత్మ చెబుచున్న హెచ్చరిక చెవి కలిగిన వాడు వినుడుగాక.
రెండో భాగము సంఘములతో ప్రభు చేస్తున్న మాట ఏంటంటే నీ క్రియలను నేను ఎరుగుదును. మూడో భాగము జయించువానికి దేవుడిచ్చే వాగ్దానములు, ప్రభు ఇచ్చే వాగ్దానములు. ఈ వాగ్దానములు ఏదైతే ఉన్నదో మూడో వర్తమానంలో, అంటే వచ్చే వారం కాకుండా తర్వాత వారం ఏదైతే వర్తమానం చెబుతామో, ఎంత ఈ లోకంలో కోల్పోతే అంత పరలోకంలో సంపాదించుకుంటాం. అలాంటి వర్తమానం ఉంటుంది. కాబట్టి ప్రతి వారము రండి, ఆధ్యాత్మికంగా ఎదగండి, రక్షణ జీవితాన్ని యేసుక్రీస్తు యొక్క సహాయంతో, పరిశుద్ధాత్మిక నడిపింపుతో ముందు కొనసాగించండి. పరలోకము ప్రభు పిలిచి మరిస్తాడు. ఎలా ఇస్తాడు చెప్పండి? పిలిచి మరిస్తాడు. గుణాలు ఉన్నోడికి ఇస్తాడా, గుణాలు లేనోడికి ఇస్తాడు. పిలిచి మరి పిల్లనిస్తారంటారు కదా, పిలిచి పిల్లనిస్తానంటే రారేంట్రా అని అంటారు కదా సమాజంలో పెద్దోళ్ళు పిల్లలు అంటూ ఉంటారు. గుణాలు ఉంటే ఇస్తారా, గుణాలు లేకపోతే ఇస్తారా? గుణాలు ఉంటే ఇస్తారు, గుణవంతులకి ఇస్తారు. దేవుడు మనల్ని పిలిచి తన సన్నిధిలో తన పక్కన కూర్చోబెట్టుకోవాలంటే దేవుని యొక్క గుణాలు మనకు రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.